నమస్తే ఎస్ఆర్ మీడియాకి స్వాగతం. ప్రజల సమస్యలను వేగంగా, పారదర్శకంగా, నిబంధనల మేరకు పరిష్కరించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాల్లో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల వినతులను స్వీకరించి సంబంధిత అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు వివిధ శాఖలకు సంబంధించిన సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకురాగా ప్రతి వినతిని సానుభూతితో పరిశీలించి నిబంధనల ప్రకారం నిర్ణీత గడువులో పరిష్కరించాలని జిల్లా అధికారులకు, రెవెన్యూ అధికారులకు జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్రెడ్డి ఆదేశించారు. ప్రజలు అందచేసిన ప్రతి అర్జీపై బాధ్యతాయుతంగా చర్యలు తీసుకుని పరిష్కార వివరాలను అర్జీదారులకు తెలియజేయాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు జవాబుదారీతనంతో వ్యవహరించాలని, పీజీఆర్ఎస్ ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించే సమర్థవంతమైన వేదికగా పనిచేస్తోందని కలెక్టర్ పేర్కొన్నారు. పీజీఆర్ఎస్ రెవెన్యూ కార్యక్రమంలో మొత్తం 252 వినతులు అందగా వాటిలో రెవెన్యూ శాఖకు సంబంధించిన 123 వినతులు నమోదయ్యాయి. పెండింగ్లో ఉన్న అర్జీలను ప్రత్యేకంగా సమీక్షించి వెంటనే పరిష్కరించాలని, ప్రజలకు న్యాయం జరిగేలా ప్రతి వినతిని నిర్దేశిత కాలపరిమితిలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ సమస్యలపై ఫోకస్, రైతుల రీసర్వే, భూ సమస్యలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలి అని, జిల్లాలో రీసర్వేకు సంబంధించి రైతుల నుంచి వస్తున్న అర్జీలను ఏమాత్రం ఆలస్యం చేయకుండా నిబంధనల ప్రకారం పరిష్కరించాలని విజయనగరం, బొబ్బిలి, చీపురుపల్లి రెవెన్యూ డివిజన్ల ఆర్డీఓలు, తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బందిని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. భూ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, రీసర్వే పూర్తయిన గ్రామాల్లో సరిహద్దు వివాదాలు, రికార్డులలోని తప్పులు, విస్తీర్ణ వ్యత్యాసాలపై రైతుల నుంచి వచ్చే ఫిర్యాదులను ప్రాధాన్యతతో పరిష్కరించాలని, భూ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే సహించబోమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్, జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్యబాబు, పీజీఆర్ఎస్ జిల్లా నోడల్ అధికారి ఈ మురళి, సిపిఓ బాల, డిఆర్డీఏ పీడీ శ్రీనివాసపాని, హౌసింగ్ పీడీ మురళీమోహన్, జిల్లా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు వెంకటేశ్వరరావు, కళావతి, జిల్లా సర్వే శాఖ ల్యాండ్ రికార్డ్స్ సహాయ సంచాలకులు ఆర్ విజయ్ కుమార్, ఆర్డీఓలు, వివిధ శాఖల జిల్లా అధికారులు, మండల తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏపీఎస్ఆర్టీసీ ప్రైవేటీకరణ చెయ్యొద్దు, ఆర్టీసీ ప్రైవేటీకరణ చెయ్యొద్దు, ఆర్టీసీ ప్రైవేటీకరణ చెయ్యొద్దు, ఆర్టీసీ ప్రైవేటీకరణ నుంచి వస్తున్నామండి. మా భూముల్ని లాక్కునే పరిస్థితి అయితే ఇప్పుడు చూస్తున్నాము. మేము భోగపురం పంచాయతీ నుంచి ఎయిర్పోర్ట్కి కూడా భూములు ఇచ్చాము. ఇంకా మేము భూములు ఇచ్చే పరిస్థితి ఎట్టి పరిస్థితిలో మేము భూములు ఇవ్వమండి. ఎందుకంటే మా తాత ముత్తాతల నుంచి మా కోసం వాళ్ళు కష్టపడి మాకు అందించిన భూములు, ఆ భూములు ఇచ్చిస్తే మా పిల్లలకి భవిష్యత్తు ఉండదు, మాకే భవిష్యత్తు ఉండదు. ఇంకా మేము భూములు ఇచ్చే పరిస్థితి అయితే ఎట్టి పరిస్థితిలో లేదండి. మా ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు మాత్రం ఏమో. మా పంచాయతీకి నాకు తెలిసి 500-800 ఇళ్ళకి పైగా ఉంటాయి. భూములు కానీ లాక్కున్నారంటే ఒక్కరు కూడా ప్రాణాలతో ఉండవు. ఇదే మేము ప్రభుత్వానికి చెప్తున్న మాట అయితే ఇది ఒకటే. ఎందుకంటే భూములు లాక్కుంటే మేము బ్రతికి కూడా వేస్టే. ఇంకా ఆ డేటా సెంటర్లు అవేమో మాకు ఉపయోగపడినాయి కాదు, ఉపయోగం కాదు ఇంకా సరికదా, అవి ఇంకా మాకు ప్రాణహాని. ఎందుకంటే మా భూములు అయితే మేము ఇవ్వండి, పండించుకొని ఆ భూముల మీద ఆధారపడి మేము తింటున్నాం, మేము బతుకుతున్నాం. ఇంకా మేము ఇచ్చే పరిస్థితి లేదండి. ఇప్పటి వరకు కూడా దరిద్రం అనుభవించాం. ఎందుకంటే మా ఊరికి 2 సంవత్సరాల ముందు వరకు కూడా వాటర్ కానీ ఏం లేవు. ఇప్పుడిప్పుడే వాటర్ కొంచెం నుంచి ఏరు దగ్గర నుంచి తెచ్చుకొని బ్రతుకుతున్నాం. ఇంకా మేమైతే ఇచ్చే పరిస్థితి లేదండి. భూములు అయితే ఇవ్వం మేము. కొన్ని సంవత్సరాలుగా 30 కుటుంబాలు చాకలి వృత్తి చేసుకొని బట్టలు తుక్కొని మేము బతుకుతున్నాం. 25 సంవత్సరాల క్రితం నూతులు తీశారు. కానీ తీయడం వల్ల మా పరిస్థితి ఎలా అయిందంటే కనీసం వాటర్ లేదు. మా ఊరి నుంచి తాటిపూడి 4 కిలోమీటర్లు ఉంటుంది. ఆ తాటిపూడి దగ్గరికి కూడా వెళ్ళి బట్టలు ఉతికే రోజులు మేము అనుభవించాము. దయచేసి ఈ 3 నూతులు కూడా తీయకుండా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను, మీడియా ప్రతినిధుల్ని.